రాజభవంతులను తలదన్నేలా నిర్మించిన ఆ ఋషికొండ భవనాలను చూసి సామాన్యులు నోరెళ్లబెట్టిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఋషికొండ పేరు ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జగన్ హయాంలో రాజభవనానికి మించి అన్నట్లుగా ఋషికొండ భవనాలను నిర్మించుకున్నారు. 30 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రి అని 175కు 175 సీట్లు గెలవబోతున్నామని భ్రమల్లో మునిగి తేలిన జగన్ తనకిక 30 ఏళ్ల పాటు అదే నివాసం అన్నట్లుగా ఋషికొండలో ప్యాలెస్లు నిర్మించుకున్నారు. అయితే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైసీపీ కేవలం 11 సీట్లతో నేలకర్చింది. ఇక అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఋషికొండను సందర్శించడానికి వెళ్లినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంద్రభవనం అంటే ఇలాగే ఉంటుందేమో అన్నట్లుగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చిన బాత్ టబ్స్, స్విమ్మింగ్ పూల్స్ ఇన్ని చూసి ప్రపంచమే నివ్వెరపోయిన పరిస్థితి. అయితే తాజాగా ఋషికొండ భవనాలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరోసారి ఋషికొండ ప్యాలెస్లు వార్తల్లోకి వచ్చాయి. ఇంతకు పవన్ తీసుకున్న నిర్ణయం ఏమిటి? విశాఖలోని ఋషికొండ భవనాల గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ హయాంలో పచ్చటి ఋషికొండకు గుండు కొట్టేశారు. అప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్న జనసేన, టీడీపీలో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చేసి అప్పటి జగన్ సర్కారు చేస్తున్న నిర్వాకాన్ని జనం ముందుకు తీసుకొచ్చాయి. అయితే నాడు జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఋషికొండ వైపు ఎవరినీ వెళ్లనివ్వలేదు. కనీసం జర్నలిస్టులకు కూడా అటువైపు అనుమతి లేదు. పచ్చని ఋషికొండకు గుండు కొట్టేశారని ఆ చిత్రాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినప్పుడు ఆ కొండకు కొట్టిన గుండు కనపడకుండా పచ్చటి మ్యాట్లతో కప్పేశారు. అయితే నిజం ఎంతో కాలం దాగదు కదా. జగన్ అధికారం పోయింది, కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఇంకేముంది, ఋషికొండ బాగోతం మొత్తం బయటికి వచ్చేసింది. జగన్ గుట్టు మొత్తాన్ని కూటమి సర్కార్ రట్టు చేసింది. ప్రజలు పన్ను రూపంలో కట్టే డబ్బులను ఎంతలా దుర్వినియోగం చేశారో ప్రజలందరికీ తెలిసి వచ్చింది. పేదవాళ్లకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటూ అప్పట్లో జగన్ పలికిన ప్రగల్భాలు అందరికీ తెలిసినవే. అయితే ఋషికొండ గుట్టు బయటపెట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం జగన్పై పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఎవరు పేదవాళ్లు, ఎవరు పెత్తందార్లు అంటూ ప్రశ్నించింది. పేదవాడైన జగన్ ఇంత విలాసవంతమైన భవనాలను జనం డబ్బులతో, ప్రజలు పన్నులు కట్టిన డబ్బులతో ఎలా నిర్మించుకుంటారంటూ ధ్వజమెత్తింది. ఇక పవన్ కళ్యాణ్ అయితే జగన్ చేసిన దుబారాను చీల్చి చెండాడారు. సోషల్ మీడియాలో సైతం ఋషికొండ భవనాల వైభోగం, లోపల ఉన్న బాత్టబ్, ఫర్నిచర్ ఇలాంటివన్నీ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో జగన్ ఇన్నాళ్లు పేదలు పెత్తందార్లు అంటూ మాటలు చెప్పి ఇదా చేసింది అంటూ జనంలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. చెప్పుకుంటూ పోతే జగన్ హయాంలో చేసిన దుబారా చాంతాడంత ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో మాత్రం పరిస్థితిలో పూర్తిగా మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తన ఫర్నిచర్ తానే తెచ్చుకుని ఆదర్శంగా నిలిచారు. ప్రజాధనంతో విలాసవంతమైన ప్యాలెస్లు కట్టుకుని అందులో బాత్ టబ్బుల కోసం లక్షల రూపాయలు దుర్వినియోగం చేసిన జగన్కు, పవన్ కళ్యాణ్కు అసలు పోలికే లేదని అంటున్నారు పరిశీలకులు. ఇక ఇప్పుడు ఋషికొండ భవనాలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటుండడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి ఋషికొండ భవనాలను పరిశీలించారు. జనసేన నేతలతో కలిసి జగన్ ప్రభుత్వంలో నిర్మించిన భవనాలను చూశారు. పరిశీలనలో ఆయన కొంత ఆశ్చర్యపోయారు. భవనాల నాణ్యతను తనిఖీ చేసి నిర్మాణ ఖర్చులు, ప్రస్తుత నిర్వహణ ఖర్చుల గురించి వివరాలు తెలుసుకున్నారు. భవనాల వినియోగంపై ప్రభుత్వానికి ముఖ్యమైన సూచనలిచ్చారు. కొన్ని చోట్ల పెచ్చులు ఊడిపోతున్నాయని గమనించారు. భవనాలను ఉపయోగించకపోవడంతో నిర్వహణ ఖర్చులు తప్ప ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అధికారులకు సూచించారు. పార్టీ నేతలతో కూడిన వీటి వినియోగంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రతిపాదనలు ప్రస్తావించారు. ఋషికొండ భవనాల వినియోగంపై సీఎం చంద్రబాబుకు కొన్ని సూచనలు చేయనున్నట్లు చెప్పారు. ఋషికొండ భవనాల నిర్మాణం, నిధుల వినియోగంపై ఇప్పటికే చర్చ జరిగిందని పవన్ అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం
453 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. గతంలో రిషికొండ ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు 7 కోట్ల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు మాత్రం కేవలం కరెంటు బిల్లు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన వివరించారు. ఈ భవనాలను ముఖ్యమంత్రి నివాసంగా ఉపయోగించేందుకే నిర్మించారని అన్నారు. ఈ భవనాలను టూరిజం, ఎగ్జిబిషన్ల నిర్వహణ కోసం వినియోగించాలని ఆయన సూచించారు. భవనాల వినియోగంపై త్వరలోనే సీఎంకు ప్రతిపాదనలు ఇస్తామని పవన్ చెప్పారు. ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బులను వృధా చేయడం ఎవరికైనా మంచిది కాదు. అలా కట్టిన రిషికొండ ప్యాలెస్ పవన్ ఆలోచనల ప్రకారం ఆదాయం తెచ్చేదిగా ఉండాలి గాని నిరుపయోగంగా ఉండటం వలన ఎవరికి ఉపయోగం? మెయింటెనెన్స్ ఖర్చులు తడిసి మోపుడవుతున్నాయి. ఆ భారం కూడా ప్రజలే మోయాలి. ఇంకా రాష్ట్రంలో ఇలా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను వినియోగించుకుంటే ఎంతో కొంత ఆదాయం సమకూరే అవకాశముంటుంది.